హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 7.2 డాల్బీ సపోర్టెడ్ యాంప్లిఫైయర్ అండి. ఈ యాంప్లిఫైయర్ వచ్చింది మనకు వినుకొండ నుంచి వీరాంజనేయులు అని అతను మనకు ఆర్డర్ ఇచ్చారండి. అతను లెక్చరర్ అండి. అతనికి వేరే ట్యాంక్స్ అండి. అలాగే ఈ యాంప్లిఫైయర్ ఒకటే కాదండి మనకు ఆర్డర్ ఇచ్చింది. ఈ యాంప్లిఫైయర్, ఒక సబ్ ఊపరు, 2 టవర్ బాక్సులు ఉండే అతను ఆర్డర్ ఇచ్చి, ఆల్రెడీ నా వెనకాల కనిపిస్తున్న టవర్ బాక్సులు అతని అండి. మీకు అవి కూడా పూర్తిగా చూపిస్తానండి. టవర్ బాక్సులు ఎట్లా ఉంటాయి ఏంటన్నది అవి కూడా మీకు పూర్తిగా చూపిస్తాను. అలాగే సబ్ ఊపర్ కూడా మీకు చూపిస్తానండి. అలాగే ఈ యాంప్లిఫైయర్ వచ్చండి 7.2 అండి. ఇది మనకి ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి ఇవన్నీ మీకు వివరిస్తానండి. అయితే అండి, ఈ యాంప్లిఫైయర్ లోపల మనం ఏమేమి వేసామన్నది ఒకసారి మీకు పూర్తిగా వివరిస్తానండి. వివరించే ముందండి చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. సరే, లోపల ఏముందో, మనం ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉపయోగించామో ఇవన్నీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూద్దామండి. లోపల స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. ఏమేమి వేసానంటే మీకే తెలుస్తుంది. అలాగే మనం ముందుగా పవర్ సప్లై నుంచి వద్దామండి. అయితే ఇక్కడ 7.2 అనగానే 2 ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగించాలని కంపల్సరీగా. అలాగే నేను 2 ట్రాన్స్ఫార్మర్లు తీసుకున్నానండి. ఒకటి ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి 5 ఛానల్కి, నెక్స్ట్ అడిషనల్గా 2 ఛానల్కి తీసుకున్నానండి. అంటే 7 ఛానల్కి 24/024 10 యాంపర్ తీసుకున్నానండి. అలాగే 2 సబ్ ఊపర్లు ఉంటాయి. ఇవి వాటి కోసం మీకు చెప్తానండి. ఈ 2 సబ్ ఊపర్లకి 30/030 12 యాంపర్ అండి. 12 యాంపర్ తీసుకున్నా. అలాగే కెపాసిటర్లు వచ్చండి సబ్ ఊపర్ సెక్షన్కి వచ్చండి 63 volts 15,000 UF తీసుకున్నానండి. ఛానల్కి వచ్చండి 50 volts 10,000 UF తీసుకున్నానండి. కూలింగ్ పర్పస్ కోసం అండి 2 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఒకటి ఈ సైడ్, ఒకటి చూస్తున్నారు కదండి. నాయిస్ కంట్రోల్ కోసం బక్కన వాటర్ బోర్డ్ తీసుకున్నానండి. తర్వాత వచ్చండి శక్తి బోర్డు తీసుకున్నానండి. అలాగే అడిషనల్గా 2 ఛానల్కి వచ్చి కుమార్ ఆడియోస్ స్టీరియో అండి, KA2421 స్టీరియో బోర్డు తీసుకున్నానండి. అలాగే 2 సబ్ ఊపర్లకు వచ్చి బోర్డు తీసుకున్నాను అన్నది కూడా చెప్తాను చూడండి. ఒక ఛానల్కి వచ్చండి, ఒక సబ్ ఊపర్ ఛానల్కి వచ్చి కుమార్ ఆడియోస్ థండర్ మోనో తీసుకున్నాను సార్. రెండో గోకుల్ ఆడియో. ఈ బోర్డు వచ్చండి ప్యారలల్ మోనో కాదండి, బ్రిడ్జ్ మోనో. ఇది వచ్చి ప్యారలల్ మోనో అండి. కుమార్ ఆడియోస్ వచ్చి ప్యారలల్ మోనో. సబ్ ఫ్రీ వచ్చండి విన్నర్ మ్యాట్రిక్స్లో తీసుకున్నానండి. 6 ఛానల్కి ఒక స్పీకర్ ప్రొడక్షన్ అండి. అలాగే 2 ఛానల్కి ఒక స్పీకర్ ప్రొడక్షన్ అండి. 3 ఛానల్కి ఒక స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. 2 కూడా హై అండ్ మోడల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. అలాగే ఈ డాల్బీ కంటెంట్ కోసం ఆస్టర్ రిమోట్ కిట్ వెర్షన్ 8 అండి. ఇది వెర్షన్ 8 తీసుకున్నానండి. సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే మనకు 7.1 సంబంధించింది. 7 ఛానల్కి అయితే బాగుంటుంది. కాకపోతే మన కంటెంట్ మాత్రం 5.1 కంటెంట్ మాత్రం వస్తుందండి. అడిషనల్గా 2 ఛానల్ వచ్చి ప్రోలాజిక్లో అవుతుందండి. అలాగే అండి, మొత్తం ఓవరాల్గా మనం వేసినవి అన్నీ ఇవేనండి. తర్వాత వచ్చండి బ్యాక్ సైడ్ కూడా ఎట్లా ఉంటుందో ఒకసారి చూపిస్తానండి.
బ్యాక్ సైడ్ ఓవర్లుక్ చూస్తే అలా ఉంటుందండి. చూడండి. అయితే బ్యాక్ సైడ్ మొత్తం నేను బనానా సాకెట్స్తో ఇచ్చానండి. క్యాబిన్ బనానా సాకెట్. అయితే ఇవి డమ్మీ అండి. ఈ డమ్మీ చేస్తానండి. ఖాళీ ఉంచకుండా మనం సాకెట్స్ బిగించడం జరిగింది. అలాగే ఇక్కడ ఫ్యాన్ కూడా లేదండి. ఇది డమ్మీ. గ్రిల్ వేసానండి. ఖాళీ కనిపించకుండా కొంచెం అందం కనిపిస్తుంది గ్రిల్ వేసాను. ఇవన్నీ బనానా సాకెట్లు అండి. ఇవి వచ్చండి బ్యాక్ సరౌండింగ్ అండి. లెఫ్ట్ రైట్ అండి బ్యాక్ సరౌండింగ్. అలాగే 2 సబ్ ఊపర్లు అండి. సబ్ ఊపర్ 1, సబ్ ఊపర్ 2 అండి. అలాగే సెంటర్ ఛానల్, సరౌండింగ్ లెఫ్ట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మొత్తం బనానా సాకెట్లు అండి. ఇది వచ్చే ఆస్టర్ రిమోట్ కిట్ అండి. ఒకసారి తీసి చూపిస్తానండి. ఆస్టర్ రిమోట్ కిట్ అండి. ఇందులో మనకు వచ్చండి 2 కోయాక్స్లు ఉంటాయండి. ఒక ఆప్టికల్ ఉంటుంది, ఒక HDMI ARC ఉంటుందండి. అలాగే అనలాగ్ 6 ఛానల్ ఇన్పుట్ ఉంటుందండి. అలాగే AUX 1, AUX 2 ఉంటాయండి. తర్వాత ఈ సైడ్ చూసుకుంటండి ఇది కూడా ఫ్యాన్ అండి. అయితే ఇక్కడ ఫ్యాన్ లేదండి. ఇది కూడా డమ్మీ అండి. అలాగే AC కార్డ్ అండి. కంప్యూటర్ AC కార్డ్ ఇచ్చామండి. టేబుల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే ఇక్కడ స్విచ్ ఒకటి ఉందండి. ఆ స్విచ్ వచ్చండి LED లైట్లు, ఫ్యాన్లు ఆన్ ఆఫ్ అండి. కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ లుక్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది కూడా అది కూడా చూపిస్తానండి మీకు. ఫ్రంట్ లుక్ చూస్తే ఇలా ఉంటుందండి. చూడండి ఒకసారి. ఫ్రేమింగ్ ఉంటుంది. అయితే అండి అతను బ్లాక్ కలర్ కోరుకున్నారు కాబట్టి బ్లాక్ కలరే తీసుకోవాల్సి వచ్చిందండి. చూడండి. అయితే అండి ఫ్రంట్లో వచ్చండి ఆన్ ఆఫ్ స్విచ్ అండి, ఎన్కోడర్ అండి. అలాగే ఆస్టర్ రిమోట్ కిట్ ఉంది. ఇది మాన్యువల్గా మనం ఆపరేటింగ్ చేసుకోవచ్చండి. ఇబ్బంది లేకుండా మనకి ఎట్లా కావాలంటే అట్లా ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఎప్పుడైనా రిమోట్ మన దగ్గర లేకపోతే ఈ ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగని రిమోట్లో ఉన్న ఫంక్షన్ మొత్తం ఇందులో మనం ఆపరేటింగ్ చేద్దాం అవ్వదండి. కంపల్సరీ రిమోట్ ఉండవలసిందే. అలాగే ఇది వచ్చండి సబ్ ఫ్రీ అండి. సబ్ ఫ్రీక్వెన్సీ అండి. ఇది ఇవి వచ్చండి నా లేబుల్ అండి. ఇది ఓవరాల్గా ఇలా చూస్తే ఇలా ఉంటుందండి. అన్నీ చెప్పాను కానీ ఇంకోటి మీకు చెప్పలేదండి. ఇది వచ్చి క్యాబినెట్ వచ్చండి 6 ఇంచ్ క్యాబినెట్ అండి. 6 ఇంచ్ క్యాబినెట్, 15 ఇంచ్ డెప్త్ అండి క్యాబినెట్. ఇది సలేడల్పు ఉంటుందండి. చూసుకున్నారు కదండి. ఈసారి మీకు టవర్ బాక్సులు, సబ్ ఊపర్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి. టవర్ బాక్సులు వచ్చేటప్పటికండి ఇవ్వండి. టవర్ బాక్స్లో వచ్చేటప్పటికి ఈ టవర్ బాక్స్లు అండి. ఒకసారి చూడండి. ప్రీమియం లుక్లో ఉంటుందండి. అయితే ఎయిర్పోర్ట్ కూడా ఫ్రంట్నే ఇచ్చానండి. మీకు గ్రిల్ కూడా తీసి చూపిస్తానండి. చూడొచ్చండి. ఈ గజ్జలు కనిపిస్తుందంటే అది ఏదో అనుకుంటారేమో, పేపరే అంతండి. పేపర్ మోడలే అంత. అయితే ఈ ఓవరాల్గా వచ్చండి డూగి సౌండ్ ఒడి అండి. ఇది డూగి సౌండ్ 4 ఇంచ్ ట్వీటర్ అండి, 40 వాట్ అండి. ఇది డూగి సౌండ్ 5.25 50 వాట్ అండి. అలాగే ఇది డూగి సౌండ్ 8 ఇంచ్ ఊపర్ అండి, 120 వాట్ అండి. ఇది మనకి ఓవరాల్గా వచ్చండి 200 వాట్ వరకు వస్తుందండి. దీనికోసం మనం కుమరాడేస్ బోర్డు తీసుకున్నామండి. ఆ కుమరాడేస్ బోర్డు వచ్చండి
పర్ ఛానల్ వచ్చి 120 వాట్ వరకు వస్తుందండి. అలాగే రెండో బాక్స్ కూడా చూపిస్తానండి. అదండి రెండో బాక్స్. తర్వాత మీకు ఇంకోటి చూపించాలంటే సబ్ ఊపర్ అండి. ఇదండి అతను సబ్ ఊపర్. చూస్తున్నారు కదండి. సూపర్ విషయంలో అతను కొంచెం రాజీకి వచ్చారండి. స్పీకర్ వచ్చండి, సారీ అండి, సబ్ ఊపర్ వచ్చండి మనకి 12 ఇంచులో ఉంటుందండి. అయితే ఇది వచ్చి ఫ్రంట్ ఫైర్ అండి, ఎల్పోర్టెడ్ ఫ్రంట్ ఫైర్ అండి. అతను మనకు సబ్ ఊపర్ జేబీఎల్ తీసుకుంటారంటే జేబీఎల్ వద్దండి, నాకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది, ఇప్పటికి చాలా ఎక్కువైంది బడ్జెట్, తక్కువలో చూడండి అంటే, తక్కువలో అంటే మరి వరల్డ్ టెక్ ఉంటుందండి, వరల్డ్ టెక్ వేస్తానని అంటే ఏమనరండి, వరల్డ్ టెక్ తీసుకున్నామండి. అది కూడా వరల్డ్ టెక్లో సిల్వర్ కలర్లో ఉందండి. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి, చూడొచ్చండి. ఇది సబ్ ఊపర్ అండి. అయితే ఇది కూడా బేస్ బాగానే ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు సబ్ ఊపర్ చూడొచ్చండి, ప్రీమియం లుక్లోనే ఉంటుంది. అయితే మీకు కొంతమంది కొన్ని డౌట్లు రావచ్చండి. ఎట్లా అంటే సబ్ ఊపర్ వచ్చి ఒక కలర్ ఉంది, టవర్లు వచ్చి ఒక కలర్ ఉన్నాయని మీకు ఒక డౌట్ రావచ్చు. అంటే నేను ఆల్రెడీ ఇది మ్యాకింగ్ చేస్తానండి వేరే వాళ్ళకి. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు సబ్ ఊపర్ చేయడానికి టైం పడుతుంది అంటే, సరేలేండి దానిది ఏముంది, అదొకటే కదండి, నాకు ఆ కలర్తో ఇచ్చండి, ఏదో పక్కన పెట్టేసేది కదా అని తీసుకుంటున్నారండి. లేదంటే అదే కలర్ వేసి పెట్టేవానండి. టైం పడుతుందంటే ఇంకా నాకు లేట్ అవుతుందండి, ముందుగా నాకు అంత ఇచ్చండి అని అంటే రెడీ చేస్తున్నానండి. చూసారు కదండి, మీకు సౌండ్ టెస్టింగ్ కూడా ఒకసారి చూపిస్తానండి, ఎంత క్లారిటీగా వస్తుంది ఏంటన్నది. యాంప్లిఫైయర్ ఆన్ చేస్తున్నానండి. చూస్తారు కదండి, యాంప్లిఫైయర్ ఆన్ చేసిన విషయం కూడా బయటికి తెలియలేదండి, అంత సైలెంట్గా ఆన్ అవుతుంది, చూడొచ్చండి. మ్యాక్సిమం నేను ఎన్సిఎస్లో నుంచో నో కాపీరైట్స్ నుంచో ప్లే చేస్తున్నానండి. ఒకవేళ కాపీరైట్స్ రాకపోతే ఆ మ్యూజిక్ అట్లానే ఉంటుందండి, లేదంటే ఆ మ్యూజిక్ వచ్చి మూవ్ చేయవలసి వస్తుందండి. అయితే ఫస్ట్లో చూసే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా తెలుస్తుందండి. ఏదైనా కాపీరైట్స్ వచ్చిందంటే 10 రోజులు ఉంచుతానండి. అయితే మీకోసం ప్లే చేస్తున్నానండి. అయితే నేను ఏఆర్స్లో పెట్టానండి, చూసుకోవచ్చండి, ఏఆర్స్లో పెట్టాను. మీ సాంగ్ కూడా ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. సౌండ్ ఆలకించారు కదండి, సౌండ్ ఎట్లా ఉంది ఏంటండి చెప్పండి. సౌండ్ అయితే ఎక్సలెంట్ అండి, ఎందుకంటే అక్కడ బ్రాండెడ్ డూగీ సౌండ్ అండి. ఆల్రెడీ 4 టవర్స్తో ట్రైల్ వేసానండి యాంప్లిఫైర్ది. 2 టవర్స్ వచ్చి జిప్ అండి, అవి వచ్చండి కరీంనగర్ వెళ్ళాలండి, మల్లేష్ గారి, అతను ఈ మధ్యన వస్తానన్నారు, అవి కూడా డెలివరీ ఇచ్చేస్తానండి. ఓవరాల్గా సెట్ అదండి. మీకు ఓవరాల్ సెట్ కూడా నేను ఫోటో మొత్తం పెడతానండి, ఇప్పుడు ప్యాక్ చేసే ముందు మీకు ఫోటో కూడా పెడతాను, ఓవరాల్ సెట్ ఏంటనుంది. అయితే అండి ఇలాంటివి ఇంకా మీకు ఎవరికైనా కావాలనిపిస్తే కనిపిస్తున్నాను నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకోటి అండి, కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం
వర్క్ బిజీలో ఉండి వీడియోలు చేయలేకపోతుందండి. అది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామండి. సరే అండి, ఇక ఉంటానండి. గుడ్ బై.